ఈరోజు మీకు నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్ని అయితే పరిచయం చేస్తాను. ఇక్కడ నుంచి ఫ్లైట్లో మనం ముంబైకి అయితే వెళ్తున్నాం. అక్కడ చాలా ప్లేసెస్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. బట్ ప్రజెంట్గా ఈ వీడియోలో మాత్రం ముంబైకి ఎంతో ఫేమస్ అయినటువంటి జూహు బీచ్ను ఈరోజు నేను మీకు చూపించబోతున్నా. ఓకే, ప్రజెంట్గా మనం హైదరాబాద్లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాము. ఎయిర్పోర్టుకు వచ్చేటువంటి కార్ల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి కార్లకైతే కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి. ఎయిర్పోర్ట్కి వచ్చినటువంటి కారు వితిన్ 80 minutes లోపు ఎయిర్పోర్ట్ను వదిలి వెళ్లాల్సి అయితే ఉంటుంది. లేని పక్షంలో మినిమం 100 రూపాయల నుంచి పావుగంట దాటితే 500 వరకు అయితే డబ్బులు కట్టాల్సి ఉంటుంది. సో ఇక్కడ జీబ్రా క్రాసింగ్ అయితే ఉంది. ఇక్కడ నుంచి అవతలకైతే వెళ్తాం. మనకు అంత ఈజీ అయితే ఏం కాదు. ఇక్కడ ఒకవైపు నుంచి ఇంకో వైపు వెళ్తే మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి ట్రాఫిక్ రోడ్ల కంటే కూడా ఎక్కువ బిజీ ఉంటాయి ఇక్కడ. ఇవి మనకు ఒక రైల్వే స్టేషన్ కనుక తీసుకున్నట్టయితే ఏ రైలు ఏ ప్లాట్ఫామ్ మీదకి ఎన్ని గంటలకు వస్తుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. అదేవిధంగా ఇక్కడ కూడా ఏ ఫ్లైట్ ఏ గేట్ దగ్గరకు వస్తుంది, ఎన్ని గంటలకు వస్తుంది అనేటువంటి ఇక్కడ డీటెయిల్స్ అయితే మనం చూడవచ్చు. ఇవన్నీ కూడా సెల్ఫ్ చెక్ ఇన్ చేసేటువంటి మిషన్స్. ఇవి ఫ్లైట్లో మనం జర్నీ చేస్తున్నామని కన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం ఉన్నటువంటి యంత్రాలు అన్నట్టు. ఇవన్నీ కూడా మనం దీన్ని ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. ఆన్లైన్లో చేసుకునేటువంటి వాళ్ళ కోసం అయితే ఇక్కడైతే ఆఫ్లైన్లో ఇక్కడ చెక్ ఇన్ మిషన్స్ అయితే ఉంటాయి. వీటిని కూడా చేసుకోవచ్చు. మనం ఇక్కడ మనతో పాటు మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా వస్తుంటారు కదా. వచ్చినటువంటి వాళ్ళు ఈ కనిపిస్తున్నటువంటి గేట్ వరకు మాత్రమే అలౌ చేస్తారు. అంతకంటే ముందు వెళ్ళాలనుకుంటే ఎవరైతే యాక్చువల్ ప్యాసింజర్ ఉంటారో వాళ్ళను మాత్రమే అలౌ చేస్తారు అన్నట్టు. దాదాపు ఒక 11 గేట్లు అయితే ఉన్నవి. సో ఏ గేట్లో అయినా సరే వెళ్ళొచ్చు. ఐడి ప్రూఫ్, తర్వాతకి టికెట్, వీటిని చూసిన తర్వాతకి ఇక్కడ పోలీసు వాళ్ళు అయితే లోపలికి అలౌ చేస్తారు. సో వీళ్ళందరూ కూడా ప్యాసింజర్స్. ఇక్కడ ఫస్ట్ సెక్యూరిటీ చెక్ ఇన్ అయితే ఉంటుంది. సెక్యూరిటీ చెక్ ఇన్ తర్వాతకి ఇంకా వాళ్ళ లోపలికి అయితే వెళ్ళిపోతారు. సో సక్సెస్ఫుల్గా నా సెక్యూరిటీ చెక్ ఇన్ అయితే ప్రజెంట్గా అయిపోయింది. సో నెక్స్ట్ లోపలికి అయితే వెళ్దాం. ఇంకా ఇక్కడ షాపింగ్ మాల్స్ అయితే చాలా ఉన్నవి, చూడవచ్చు ఇక్కడ మనం. సో ఇక్కడ లేడీస్ అండ్ జెంట్స్కి ఇక్కడ టాయిలెట్స్ కూడా అందుబాటులో ఉన్నవి, చూడవచ్చు. సో ప్రజెంట్గా మనం 22A దగ్గరికి అయితే వెళ్తున్నాం మనం. ఇది మనం ముంబై వెళ్ళేటువంటి గేటు. ఎయిర్పోర్ట్ లోపల నేషనల్ ఇంటర్నేషనల్కి సంబంధించిన బ్రాండ్స్కి సంబంధించినటువంటి ఐటమ్స్ అయితే లభిస్తాయి. క్లోత్స్, ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్, డైలీ యూసేజ్ ఐటమ్స్, ఇలా తీరొక్క రకాల ఐటమ్స్ అయితే ఈ ఎయిర్పోర్ట్ లోపల లభిస్తాయి. ఇక్కడ రేటు కూడా గట్టిగానే ఉంటుంది. మీరు దీన్ని గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఇది ఇంటర్నల్గా ఉపయోగించేటువంటి లిఫ్ట్. ఇది సో ఇదే మనం ఎక్కబోయేటువంటి ఎయిర్ ఇండియా ఫ్లైట్. మరొక 5 minutesలో నేనైతే ఫ్లైట్ అయితే ఎక్కబోతున్నాను. సెక్యూరిటీ చెక్ ఇన్ నుంచి మనం ఫ్లైట్ ఎక్కే వరకు దాదాపు 1 kilometer పైనే నేను నడుచుకుంటూ వచ్చేసిన ముందుకు. బహుశా అందుకనే కావచ్చు మన ఫ్లైట్ టైం కంటే ముందు 2 hours లోపే మనం ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ కావాలని చెప్పేసి ఇక్కడ వీళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిర్రు. ఫ్లైట్ టేక్ ఆఫ్ ఎలా అవుతుందో చూడండి ఒకసారి. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ ఫ్లైట్లోనే అయిపోయింది. ఎనీవే మొత్తానికైతే మా ఫ్లైట్ ముంబై లోపల చాలా సేఫ్గా అయితే రీచ్ అయింది. ఇక మనం జూహు బీచ్ను ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంకా వెల్కమ్ టు ట్రావెల్ విత్ ఉషాకర్. సో మనం ముంబైలో ఉన్నటువంటి జూహు బీచ్కి అయితే వచ్చేసినాం మనం. ఈ వీడియోని కనుక ఇంకా మీరు లైక్ చేయకపోతే ఒకసారి అయితే లైక్ చేయండి. అసలు లెట్స్ గో ఇన్ టు ద వీడియో. సో ఇక్కడ పావురాలు అయితే చాలానే ఉన్నవి. ఇక్కడ ఎందుకు నేను తెలియదు. ఇక్కడ ఎవరైనా ఏమన్నా వీటికి సంబంధించినట్టు ఆహారం వేస్తారో తెలియదు, కానీ ఇక్కడైతే చాలానే ఉన్నాయి, చూడవచ్చు ఇక్కడ మనం పావురాలు. ఏ బోటింగ్ అయినా సరే చాలా మంది జనాలు ఎందుకు వస్తారంటే ఇక్కడ ఉన్నటువంటి బోటింగ్ను ఎక్స్పీరియన్స్ చేయడం కోసం. సో ఇక్కడ ఎలాంటి బోటింగ్ ఫెసిలిటీస్ ఉన్నవి, వాటి ప్రైస్ అంతా ఒకసారి అయితే మనం అడిగి తెలుసుకుందాం. వీలైతే ఒకసారి నేను కూడా బోటింగ్ చేద్దామనే ఆలోచన అయితే ఉంది. ओके भाई, राइडिंग कब से शुरू होता? चालू हुआ। कितना? मैं अकेला हूँ, एक ही आदमी है। हाँ
इसका वो स्पीड बोट कितने 300 रुपये 300 రూపీస్ ఒకటి. 10 minutes రైడ్ అయితే 4000, 30 minutes రైడ్ అయితే ఇక్కడ 7000 అయితే ఉంది. ఓకే, సో మొత్తానికైతే ఈ 300 కనుక వెళ్ళాలనుకుంటే మనం అందరితో పాటు వెళ్ళాలి. జనాలు 9 మంది వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయాలి మనం ఇక్కడ. సో ఇక్కడ చాలా రైడ్స్ అయితే ఉన్నవి ఇక్కడ. ఆల్ 5 రైడ్స్, 1 పర్సన్ బనానా రైడ్ ఉంది, తర్వాతకి రింగో రైడ్ అట, తర్వాతకి డ్రిఫ్ట్ రైడ్, హార్స్ రైడ్, చాలా రైడ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూడవచ్చు మనం. అచ్చా, ఆల్ 5 రైడ్స్ కనుక అయితే 1500. ఇక్కడ లైఫ్ జాకెట్లు కలర్లు కలర్ చూసినట్టయితే ఇవన్నీ కూడా గ్రీన్ కలర్లోనే. అక్కడ కొంచెం ముందు పోతే కనుక ఇక్కడ మనకు పింక్ కలర్లో, ఆ తర్వాత బ్లూ కలర్ ఇలా ఉన్నవి. ఎందుకున్నాం అన్నట్టు ఏంటంటే ఇవన్నీ కూడా వీటికి సంబంధించినటువంటి ఓనర్స్ వేరు అన్నట్టు. సో ఎవరిది వాళ్ళే ఇక్కడ. సో కాబట్టి మనం ఎక్కడైతే టికెట్ తీసుకుంటామో దానికి సంబంధించినటువంటి ఆ బోట్ లోపలే వెళ్ళాల్సి ఉంటుంది మనం. అది విషయం. సో ఇది బీచ్ మాత్రం మామూలు లేదు. ఇక్కడ వాష్రూమ్స్ కూడా అందుబాటులో ఉన్నవి. అవసరం అనుకున్నటువంటి వాళ్ళైతే యూజ్ చేసుకోవచ్చు. బీచ్ని క్లీన్ చేయడం కోసం తర్వాతకి ఏంది ఇప్పుడు బోట్స్ను ఉన్నాయి ఇక్కడ. బోట్స్ను సముద్రంలోంచి బయటకు తీసుకురావడానికి కూడా ఈ ట్రాక్టర్స్ అనేటువంటివి ఉపయోగపడతాయి బయటికి లాగడం కోసం. మనకు ఎత్తులో కన్స్ట్రక్ట్ చేసి ఉంది కదా, ఇది ఏంటంటే మనకు లైఫ్ సేవర్ అన్నట్టు. ఒకవేళ సముద్రంలో అనుకోని ఘటనలలో మనం ఎవరైనా దాంట్లో ఇరుక్కుపోయినాం అనుకోండి, సో ఒక డెఫినెట్గా ఏంటంటే వీళ్ళు మనల్ని రక్షించడానికైతే ఆల్వేస్ రెడీగా ఉంటారు. సో ఇక్కడ చూడవచ్చు మనం. తర్వాతకి ఇక్కడ కొంతమంది ఫోటోగ్రాఫర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. ఈ బీచ్లో మీరు కనుక ఫోటో తీసుకోవాలనుకుంటే పాసిబుల్. एक फोटो के लिए कितने लेते भैया? 30 रुपीज़ का है छोटा सा. प्रिंट भी देता है 30 रुपीज़ में. ఓకే, సో మొత్తానికైతే 30 రూపాయలలో ఒక ఫోటో కూడా తీసుకోవచ్చు మనం. ఇక్కడ వీళ్ళు ఈ డస్ట్బిన్ చూడండి. ఇది యాక్చువల్గా మనకు కనిపిస్తున్నటువంటిది ఒక చెంబు ఆకారంలో ఉంది కదా. ఇది యాక్చువల్గా ఏంటంటే డస్ట్బిన్. ఇది కూడా చాలా ప్రాపర్గా ఆర్గనైజ్ చేసారు. చూడండి ఒకసారి. సో ఇక్కడ ఒక వెహికల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ 7D సినిమా అని వీల్ అన్నట్టుగా ఉన్నది. ఇక్కడ చూడవచ్చట, లోపలికి పోయిన తర్వాత చూడవచ్చట. దీనికి ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది. బట్ ఇది ప్రజెంట్గా మార్నింగ్ అయితే ఓపెన్ చేయలేదు, సాయంత్రం అయితే ఓపెన్ చేస్తారట వీటిని. 20 రూపాయ దేదో. నాకు చాయ్ అంటే చాలా ఇష్టం. ఎంత అంటే మిట్ట మధ్యాహ్నం పూట ఎండాకాలం రోజు చాయ్ కావాలా, కూల్ డ్రింక్ కావాలంటే చాయే కావాలంట, అంత ఇష్టం మరి. ఈ జూహు బీచ్ అనేది ముంబై మొత్తానికి చాలా పొడవైనటువంటి సముద్ర తీరం. ఈ బీచ్ ప్రతిరోజు మార్నింగు వాకర్స్ తోటి చాలా బిజీగా ఉంటుందట. అప్పుడప్పుడు సెలబ్రిటీస్ కూడా ఇక్కడికి వస్తుంటారట. ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్ కాబట్టి ఎప్పుడైనా ఎవరైనా ఈ బీచ్కు రావచ్చు, సందర్శించవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. స్పీడ్ బోటింగ్ చేయడానికైతే టికెట్ తీసేసుకున్నా. ఇది 300 రూపీసు. సో ఇంతవరకు నేను ఈ స్పీడ్ బోటింగ్ అయితే ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో లైఫ్లో ఫస్ట్ టైం చేయబోతున్నా ఇది నేను. నాకైతే కొంచెం చాలా ఎగ్జైట్మెంట్గా అయితే ఉంది. లెట్స్ సీ.
ఇక్కడ ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్ అడిగినప్పుడు నేను పొరపాట్ల ఫోటో తీసుకుంటా అని చెప్పిన. ఇంకా అప్పటి నుంచి ఆడు నా చుట్టూ తిరగడం ఆపలేదు. ఇంకా ఆడు బాధ భరించలేక చివరకు ఫొటోస్ అయితే తీసేసుకున్నా. ఒకటి 30 రూపాయలు. ఇవి ఇన్స్టంట్ ఫొటోస్ అప్పటికప్పుడు ఇచ్చేస్తారు. ప్రైస్ కూడా నాకు బెస్ట్ అనిపించింది యాక్చువల్గా. సో మన తెలుగు రాష్ట్రాల్లో మనకు కొబ్బరికాయలు కొట్టడానికి కత్తులు మొత్తం డిఫరెంట్గా చాలా పెద్దగా ఉంటాయి కదా. వీళ్ళ దగ్గర చూడండి చిన్న చిన్న కత్తులు మాత్రమే ఉన్నాయి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడానికి. ఈ వీడియోలో మనం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ తర్వాతకి జుహూ బీచ్ని అయితే కవర్ చేసినాం కదా. సో నెక్స్ట్ వీడియోలో ఈ ముంబైలో చాలా ఫేమస్ అయినటువంటి గేట్వే ఆఫ్ ఇండియా, తాజ్మహల్ ప్యాలెస్ హోటల్, మెరైన్ డ్రైవ్, దర్గా ఇలాంటి ప్లేసెస్ని అయితే మనం ఎక్స్ప్లోర్ చేద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ట్రావెల్ విత్ ఉషాకర్.